మీరు పెట్టుడు ముహూర్తాలు పెడతారా? నా జీవితంలో నేను పెట్టను. నేను రాజీ పడను, నాకు అవసరం లేదు. అతగాడి పంచాంగం నేను పంచాంగాలు రాస్తున్న రోజుల్లో వినమ్రంగా నిజాయితీగా ఒప్పుకుంటున్నా. ఆయన కొన్ని లక్షల్లో వేలల్లో అమ్ముడుపోయేది, నాది అసలు ఒక 2-3 వేలు అమ్ముడుపోవడానికే గగనం అయిపోయేది. ఎందుకని నేను ఎక్కువ ముహూర్తాలు ఇవ్వను కాబట్టి. ఎక్కువ ముహూర్తాలు ఇచ్చేవాళ్ళని పురోహితులు ప్రోత్సహిస్తున్నారు. ఎందుకు ప్రోత్సహిస్తున్నారు, ఎందుకు ఆ పంచాంగాలు కొంటున్నారంటే అనేక కార్యక్రమాలు జరిపి తమ జీవనోభృతి గడుపుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి. ఈ స్వార్థం వల్ల అలా నా స్వార్థమే. అలాంటి అవకాశం నేను ఇవ్వట్లేదు కాబట్టి కమర్షియల్గా నా పంచాంగం అటర్ ఫ్లాప్ అయ్యింది. నేనేం చేయగలను? ఎన్ని సంవత్సరాలను పోరాడతాను? అక్కడికి ఒక పంచాంగ విషయంలో నేను 80,000 రూపాయల దాకా నష్టపోయాను. ఇంకా నష్టపోయి మరి ఏమీ కట్టుబట్టలు లేకుండా వెళ్ళిపోయే పరిస్థితిలో ఉండలేను కదా. అందుకే నమస్కారం చేసి పంచాంగ రచన మానుకున్నాను. ఏం చేయగలను చెప్పండి? ఇప్పుడు అవినీతి అన్యాయాల ముందర నేనేం చేయగలను? నేను శుభ్రంగా పట్టుబట్టలు కట్టుకొని భరతనాట్యం చేస్తానంటే నువ్వు వద్దు పీకులు వేసుకొని క్యాబరీ ఎగురు అంటే నేను ఎగరలేను, నాకు చేత కాదు. ఏం చేయాలి? మీ సిద్ధాంతానికి అనుకూలంగా ఏదైనా పబ్లిషర్స్ మీ దగ్గరికి వచ్చి పంచాంగం రాయండి మేము పబ్లిష్ చేస్తామంటే మీరు వాళ్ళకి అక్కలిస్తారా? ఏమోనండి, ఇప్పుడు కలియుగం హఠాత్తుగా అంతం అయిపోయి కృతయుగం ప్రారంభమైతే తప్ప అలాంటి పరిస్థితి రాదు. అలాంటి మహానుభావులు లేరు. నేను ఒక్కడనే ఆ శ్రమ కోర్చు చేసే పరిస్థితిలో లేను.